హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చేసి ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెను దోసకాయ కర్రీ అండి. చికెన్తో దోసకాయ కర్రీ అండి. దోసకాయ చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేయాలో దాని విధానం ఏదో చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందాము. గ్యాస్ కొట్టేసుకొని బాండీ పెట్టుకొని 2 గంటలు ఆయిల్ పోసుకోవాలండి. 2 గంటలు, ఇదిగో గంటతో 2 గంటలు ఆయిల్. 2 గంటలు ఆయిల్ పోసుకున్నాంగా. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. దోసకాయలండి. దోసకాయలు వచ్చేసి 2 దోసకాయలు, పెద్ద సైజు 2 దోసకాయలు, 4 పచ్చిమిరకాయలు, 2 సైజు ఉల్లిగడ్డలు, పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2, టమాటాలు వచ్చి 3 టమాటాలు అండి. చిన్న సైజు ఎంత టమాటాలు, 3 టమాటాలు. మళ్ళీ చెప్తున్నానండి, దోసకాయలు వచ్చి 2 దోసకాయలు, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు. ఇప్పుడు మనకి ఆయిల్ కాగుతుంది కదా, ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఆయిల్లోకి ఉల్లిగడ్డలు వేసుకుందాం. మనం ఆయిల్లోకి ఉల్లిగడ్డలు. ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా కొంచెం వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అవుతుంది కదా. ఉల్లిగడ్డలు చేంజ్ అయినప్పుడు పచ్చిమిరకాయలు, దోసకాయలు, టమాటాలు మొత్తం ఇలా వేసుకోవాలి. మొత్తం టమాటాలు, దోసకాయలు, పచ్చిమిరకాయలు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కలుపుకున్నాం కదా, తగినంత ఉప్పు అండి. మనకి సరిపోయేంత ఉప్పు, ఇదిగోండి ఉప్పు. మనకి సరిపోయేంత ఉప్పు. కొంచెం 1 స్పూను పసుపు, 1 స్పూను వరకు పసుపు. ఇదిగోండి పసుపు, 1 స్పూను పసుపు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. దోసకాయ చికెన్ కర్రీ సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దోసకాయ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఒక 10 నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి కర్రీ కూడా ఇదిగోండి. దోసకాయలు కూడా చక్కగా, దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ మగ్గిపోయాయండి. చూడండి చక్కగా మనకి మగ్గిపోయాయి. ఇప్పుడు వాటర్ కూడా పైకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. చికెన్ వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నానండి. చికెన్ వచ్చేసి 1/2 కేజీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఉప్పు పసుపు వేసి ముక్క ఇలా ఉడకబెట్టుకున్నా. ఉప్పు పసుపు వేసి చికెను ఇలా ఉడకబెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు మనం దీంట్లోకి వేసుకుందామండి. 1/2 కేజీ అండి, 1/2 కేజీ చికెను శుభ్రంగా వేసుకొని ఇలా కలుపుకుందాం. చాలా బాగుంటుందండి. దోసకాయ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషను, చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి, అసలు ఏంటి. చూడండి చక్కగా ఒక 5 నిమిషాల పాటు మనం ఈ ముక్కకి ఇదంతా పట్టేటట్టు ఉప్పు కారం, ఉప్పు పసుపు పట్టేటట్టుగా ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి కర్రీ చక్కగా మగ్గిపోయింది కదా. ఇదిగో చూడండి ముక్క కూడా చక్కగా మనకి మగ్గిపోయింది కానీ దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. కొంచెం 1 స్పూను, చిన్న స్పూను ధనియాల పొడి అండి. ధనియాల పొడి, తగినంత జీలకర్ర, మనకి ఒక 1/2 స్పూను జీలకర్ర. ఇదిగోండి జీలకర్ర మంచిదండి, అరుగుదలకి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. మొత్తం వేసి ఇలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా మనం అల్లం పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు తాలింపులో కూడా వేయచ్చు అనుకుంటారు. తాలింపులో కన్నా ఇలా వేసుకుంటే మసాలా చాలా బాగుంటుందండి. తాలింపులో మగ్గిపోయి అంత స్మెల్ కోసం అది ఇలా వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుంటే అల్లం పేస్టు
సూపర్ ఉంటుందండి, ముక్కకు పట్టిద్ది చక్కగా, మన చికెన్ ముక్కకి పట్టేసిద్ది ఇలా మసాలా. చూడండి చక్కగా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇదిగోండి చికెన్ కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇదే ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మసాలా అన్నీ వేసాక ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందాం. చూడండి కర్రీ చక్కగా ఇప్పుడు ఉడికిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది కర్రీ. ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్నర కారం. చాలా సింపుల్ అండి ఇది సింపుల్గా బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా చేసుకుంటే. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో చేస్తున్నామండి. ఎక్కువ మసాలా వేసుకున్న గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి ఎన్నిట్లకి కడుపులో మంట వచ్చేసి చాలా ఇబ్బంది అండి. అందుకని నేను ఎప్పుడైనా ఏ వంట అయినా సింపుల్గా గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి అందరు తినేటట్టుగా విధానంగా చేస్తా. చాలా బాగుంటుందండి ఇలా. చూడండి చక్కగా కారం వేసాం కదా, కర్రీ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఉప్పు కారం మనం అన్నీ వేసుకుందాం చక్కగా పర్ఫెక్ట్గా. దోసకాయ చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. చూడండి దోసకాయ కానీ ఎక్కడైనా మొత్తం మెత్తగా ఉడికిపోయాయి, ఆయిల్ కూడా మనకు బయట వచ్చాయి. ఇది 2 నిమిషాల పాటు మనకు కొంచెం కారం వేసాక ఒక 5 నిమిషాల పాటు. చూడండి చక్కగా కర్రీ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా చూడండి, ఆయిల్ కూడా మనకు చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకి. చూడండి చక్కగా కర్రీ మొత్తం ఉడికిపోయింది, చక్కగా కర్రీ రెడీ అయిపోయింది మనకి. చక్కగా చూడండి చక్కగా చికెన్ దోసకాయ కర్రీ అండి, చికెన్ దోసకాయ కర్రీ అండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి మనకి, చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని మనము కొత్తిమీర వేసుకుందామండి, కొత్తిమీర వేసుకుందాం. చూడండి ఎంత బాగుంది అసలు కర్రీ, చూడండి సూపర్గా ఉందండి కర్రీ, చాలా బాగుంది. ఇలా చేసుకోండి, ఎక్కువ మసాలా వేయకుండా తక్కువ మసాలాతో తొందరగా రెడీ అయిపోయేది చికెన్ దోసకాయ కర్రీ అండి. చికెన్ ఇప్పుడు అదిగో కొత్తిమీర పైన కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం వాటర్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ కూడా పోసుకోవచ్చండి, వాటర్ కూడా పోసుకోవచ్చు. నేను కాకపోతే వాటర్ పోయట్లేదు, వాటర్ పోయకుండా ఫ్రైలాగా చేసేసా. చూడండి ఫ్రైలాగా చేసేసాను, చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా 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 బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, సూపర్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ చేయట్లా, షేర్ చేయట్లా ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీకు ఏదన్నా కావాలన్నా లేకపోతే వెరైటీలు ఏమైనా కావాలన్నా ఇలా అని మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు ఫ్రెండ్స్. పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.